క్రిష్ వాళ్ళైతే వాళ్ళ షెడ్ దగ్గర డ్రింక్ చేస్తూ అలా కూర్చొని ఉంటారు. ఇక క్రిష్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఆ అమ్మాయి పేరు కూడా తెలీదు. ఆ అమ్మాయి గురించి ఏమీ తెలుసుకోలేదు అని చెప్పి అంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడైతే ఏంటన్నా అది కూడా తెలుసుకోలేవు నువ్వు. ఇన్ని రోజులు అవుతుంది ఇప్పుడుకొచ్చి నీకు పేరే తెలియదు అని చెప్పి అంటాడు. రేయ్ అలా అనకు. అలా అంటే ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి తన పేరేంటి తనతో కలిసి పెళ్ళి కాయబెట్టుకొని వస్తాను చూస్తూ ఉండు. ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి నాతో పెళ్ళి సెట్ చేసుకొని రాకపోతానా నా పేరు క్రిషే కాదని చెప్పి అంటాడు. ఇక సత్య అయితే వాళ్ళ ఇంటి దగ్గర అలా కిటికీ దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంతలో క్రిష్ అలాగే వాళ్ళ తమ్ముడు అయితే అక్కడికి వస్తారు. వచ్చి బండిని అలా పార్క్ చేస్తూ ఉంటారు. ఇక సత్య కిటికీలో తన రూమ్ దగ్గర కూర్చొని ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే బయట ఏదో శబ్దం వస్తుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. క్రిష్ అయితే బండి పార్క్ చేసి గేట్లు తీస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న అయితే ఏంటి బయట శబ్దం అని చెప్పి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సత్య అయితే ఏంటి బయట సౌండ్ వస్తుందని చెప్పి తన రూమ్లో నిండా ఉండి కిటికీలోంచి బయటకు చూస్తుంది. చూడగానే అక్కడ క్రిష్ ఉంటాడు. క్రిష్ని చూసి సత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.